కానీ హిస్టరీలో ఎక్కడైనా రీసెంట్గా నేను పడ్డాను అంటే అక్కడ మేము ఆగిపోతాం. వీటికి డిజీనెస్, డ్రౌజీనెస్, పడిపోయే ఛాన్సెస్, మగతొచ్చే ఛాన్సెస్ ఎక్కువ. పడిపోయిన ఒక పేషెంట్ వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ఇంకా పడకుండా జాగ్రత్తలు ఏ విధంగా చెప్తారు? రిస్క్ ఆఫ్ ఫాల్ ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలని చెప్పి చాలా మంది అడుగుతారు. మీరేం సజెస్ట్ చేస్తారు? వన్ మోర్ ఇంపార్టెంట్, క్యాటరాక్ట్ సర్జరీలు, అవసరమైనప్పుడు హియరింగ్ ఎయిడ్స్, ఫుట్వేర్, ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కానీ చాలా ఇంపాక్ట్ తీసుకొస్తాయి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ విజ్డమ్ టాక్స్ ఎపిసోడ్లో మనకి సుపరిచితులైన డాక్టర్ నీరజ మేడం ఉన్నారు, న్యూరాలజీ స్పెషలిస్టు. ఇవాళ ఎపిసోడ్లో మనం ఒక చాలా సీరియస్ ప్రాబ్లం, అదేంటంటే పెద్దవాళ్ళలో, అంటే ముఖ్యంగా 60-65 ఇయర్స్ దాటిన పాపులేషన్ ఉంటారు కదండి. వీళ్ళలో మేము చూసేది ఏంటంటే ప్రతి ముగ్గురులోనూ నలుగురిలోనూ కింద పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 1 in 4 ఓల్డ్ ఏజ్ పాపులేషన్లో కింద పట్టడం అనేది జరుగుతుంది. దీన్నే మనం జిరియాట్రిక్ ఫాల్స్ అంటామండి. సో ఒక న్యూరాలజిస్టు, ఒక ఆర్థోపెడిషను ఈ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసి ఒక హెల్దీ డిస్కషన్తో వీ వాంట్ టు క్రియేట్ సమ్ వాల్యూ. మేడం నమస్కారం. నమస్తే. నమస్తే. లాస్ట్ టైం చేసిన వీడియో ఇట్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ మేడం, అండ్ మంచి కమెంట్స్ కూడా వచ్చాయి. దట్ మనం ఏంటంటే ఈ గైట్ ప్రాబ్లమ్స్ గురించి అంత డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇవాళ ఈ కామన్ టాపిక్ న్యూరాలజీకిను ఆర్థోపెడిషన్స్కి ఇద్దరికి ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో మీరే విధంగా, అంటే ఎంత ఇంపాక్ట్ ఉందని అనుకుంటారు ఈ ప్రాబ్లం గురించి? కింద పడిపోవడం అనేది మేజర్ ఇష్యూ. మామూలుగా ఇప్పుడు పేషెంట్ మనకి ఎట్లా వస్తారు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇట్లా వస్తారు. కానీ హిస్టరీలో ఎక్కడైనా రీసెంట్ గా నేను పడ్డాను అంటే అక్కడ మేము ఆగిపోతాం. అంటే నాకు అది ఇంపార్టెంట్. నీ తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవి కాదు, ఫాల్ పడ్డారు అంటే రెడ్ ఫ్లాగ్. కింద పడ్డారు అంటే చిన్నపిల్లల్లో పడడం వేరు, పడతారు, లేస్తారు, గ్రో అవుతారు, ఇబ్బంది లేదు. బట్ పెద్దవాళ్ళలో పడ్డారు అంటే దాని వెనకాల ఏదో డిసీజ్ ఉండి అది ఒక స్టేజ్ కి రీచ్ అయ్యాకే పడతారు. స్టార్టింగ్ స్టేజ్ లో కూడా పడరు. సో ఒకసారి ఏదైనా హిస్టరీలో పొరపాటున చెప్తారు ఈ మధ్య పడ్డాడండి అని, అది చెప్పారు అంటే అక్కడ మనం సంవత్సరం ముందుకు వెళ్తాం, ఏం చేంజెస్ వల్ల ఇతను పడ్డారు అనేది. సో మనకి ఫాల్స్, కింద పడడం అనేది సెపరేట్ టాపిక్. అది జనాలకి చాలా వరకు తెలీదు ఇది ఇంత ఇంపార్టెంట్. కింద పడితే వెంటనే, అంటే దెబ్బ తగిలితేనే అని కాదు, దెబ్బ తగలకపోయినా అసలు ఎందుకు పడ్డారు అనేది మనం పరిశోధించాలి, రీసెర్చ్ చేయాలి. ఎన్నో కారణాలు ఉంటాయి. అందరూ వచ్చి ఏం చెప్తారు, ఆయన కళ్ళు తిరిగి పడ్డారని అని అంటారు. మనం పేషెంట్ అడిగితే ఏంటంటే వాళ్ళు చాలాసార్లు చెప్పలేరు ఎట్లా పడ్డారు అని. ఇది మనం ఊహించుకోవడం, ఆయన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అని మనం అనుకుంటాం. బట్ ప్రతిసారి కళ్ళు తిరిగే పడక్కర్లా, పెద్ద రీజన్ లేకుండా కూడా పడిపోవచ్చు. సో మీరు కామన్ గా చూసే రీజన్స్ ఏంటి మేడం, రిస్క్ ఫ్యాక్టర్స్? కొన్ని మేము చూస్తాం, కొన్ని మీరు చూస్తారు. రొటీన్ గా మేము ఎక్కువ చూసేది పార్కిన్సన్స్ వాళ్ళలో. బేసికల్లీ న్యూరాలజీ వీక్నెస్ అంటారు. న్యూరలాజికల్ డిసీజెస్ లో ఇప్పుడు బ్రెయిన్ అనేది అన్ని బాడీ నుంచి బ్యాలెన్స్ ని, విజన్ ని, హియరింగ్ ని అన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. సో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా బ్రెయిన్ కోఆర్డినేట్ చేసుకోలేకపోతే బ్యాలెన్స్ తప్పి పడిపోతారు. సో ఎక్కడ ఇబ్బంది వచ్చింది అనేది మనం వెతుక్కుంటాం. ఇప్పుడు యాజ్ సచ్ ఏజింగ్, పెద్ద వయసు అవుతున్నారు అనుకోండి, బ్రెయిన్ ష్రింక్ అవుద్ది, బ్రెయిన్ ఎట్రోఫీ జరిగేది. దాంతో రిఫ్లెక్సెస్ స్లో, ఏదైనా చిన్నపాటి గడప దాటేటప్పుడు గడప తట్టుకుంది అనుకోండి, మనం అట్లా ఊగి ఆపుకుంటాం, మనకి ఆ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఏదైనా సడన్ గా బండి అడ్డొచ్చినా సడన్ గా తిప్పుకుంటాం, మిల్లీ సెకండ్స్ లో మనం రియాక్ట్ అవుతాం. రియాక్షన్ స్పీడ్ అనేది స్లో అవుద్ది పెద్దవాళ్ళలో, సో ఆపుకోలేరు. సో దాని వల్ల ప్లస్ జాయింట్స్ పాడైపోయి ఉంటాయి. ప్రాప్రియోసెప్షన్, మన బ్యాలెన్స్ అనేది జాయింట్స్ నుంచి వచ్చింది మనకి. సో జాయింట్స్ డ్యామేజ్, మోకాల్లో ఏదో ఒక జాయింట్స్ లో, కాళ్ళలో ఇబ్బంది ఉంటుంది కదా. సో జాయింట్స్ హెల్తీగా ఉండవు. మజిల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు 30s 40s లో ఉన్నట్టు 60s లో మనకు ఉండదు. అదే సార్కోపీనియా అంటారు. మజిల్ లాస్ మనం కష్టపడకపోతే ఖచ్చితంగా మజిల్ లాస్ జరిగిద్ది ఏజ్ తో పాటు. సో మజిల్ లాస్ కామన్ గా మనం చూసే వర్టిగో, కళ్ళు తిరగడం, తూలుడు, అటాక్సియా,
ప్లస్ బ్యాలెన్స్ కి మనకి విజన్ కూడా ఇంపార్టెంట్. చూపు సరిగ్గా లేదనుకోండి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు క్యాట్రాక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ వినికిడి సరిగ్గా లేకపోయినా కూడా, మనకి హియరింగ్ సరిగ్గా లేకపోయినా కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ రీజన్స్, ఏజింగ్ అనేది ఒక రీజన్ పడిపోవటానికి. సో 65 దాటిన తర్వాత పడిపోవడం అనేది న్యాచురల్ గా విత్ ఏజే జరగవచ్చు. సో మనం ప్రతిదీ డిసెక్ట్ చేసుకొని వెతుక్కోవాలి దేని వల్ల పడ్డారు, మనం ఏదైనా చేయగలమా పడకుండా ఆపటానికి అన్నట్టు. ఎందుకంటే పడ్డ తర్వాత మీ దగ్గరకు వస్తారుగా ఫ్రాక్చర్స్, ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. అన్నిటికీ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా మేడం. అంటే మీరు చెప్పినట్టు ఏజింగ్ తో పాటు క్రానిక్ హెల్త్ డిసీజెస్, ఎగ్జాక్ట్లీ డయాబెటీస్ గానీ, కార్డియక్ హార్ట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి వల్ల ఏంటంటే సెకండరీగా బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోద్ది. ఏదన్నా బ్రెయిన్ నుంచే ఫాల్ అనేది జరుగుతుంది, కాకపోతే దానికి రక్త ప్రసారం అనేది సరఫరా జరగకపోతే ఆల్ దీస్ క్రానిక్ హెల్త్ కండిషన్స్, బీపీ డ్రాప్ అవుతుంది, హైపోటెన్షన్. అది తర్వాత ఇంకోటి నేను నోటీస్ చేసింది, అంటే పడిన తర్వాత మా దగ్గరకు వస్తారు అని అన్నారు కదా మీరు, ఆ పడిన పేషెంట్లను చూస్తే మేడం, అందులో 90% పేషెంట్స్ వాళ్ళు ఏదో ఒక 4 డ్రగ్స్ కన్నా మెడిసిన్స్ కన్నా ఎక్కువ తీసుకుంటా ఉండుంటారు, ఏదో క్రానికల్లీ. దేనికో దానికి నాకు తెలియదు కానీ ఏదన్నా రీజన్ అవనివ్వండి. మీరు కూడా చూస్తూ ఉంటారు, మీ దగ్గర వచ్చే పేషెంట్స్ ఏ పేషెంట్ అన్నా 4 మెడిసిన్స్ కన్నా మినిమం ఎక్కువ తీసుకుంటుంటే వాళ్ళకి పడే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ. అది సో ఐ థింక్ డ్రగ్స్ మీద అంటే మెడిసిన్స్ మీద మీరు ఎక్కువ చెప్పగలరు. అవును అవును, మేము చాలా సార్లు పెద్దవాళ్ళు పడుతున్నారంటే చాలా సార్లు వెతికేది డ్రగ్స్ లో, దీంట్లో ఏ డ్రగ్స్ తీసేయాలి అని. తీసేయడం, డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. తూలుడు కన్నట్టు ఆల్రెడీ కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, వాటికి ఇంకా తూలుడు ఎక్కువైద్ది. కొన్ని పెద్ద వాళ్ళలో మనం చూస్తాం ప్రీగబాలిన్, గాబాపెంటిన్ ఇట్లాంటివి వాడుతుంటారు. మంటలు అని రొటీన్ గా యాడ్ చేసే డ్రగ్స్. వీటికి డిజీనెస్, డ్రౌజీనెస్, పడిపోయే ఛాన్సెస్, మగతొచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో నొప్పులున్నా పర్లా, తిమ్మిర్లున్నా పర్లా, పడడం మాత్రం జరగకూడదు. సో ఫస్ట్ ఆ డ్రగ్స్ అన్ని లిస్ట్ లోంచి తీసేయాలి, యాడ్ చేయకూడదు, తీసేయాలి. అండ్ ఇంకోటి నోటీస్ చేసిందంటే, ఎందుకు పడ్డారు అనేది మన బాడీ కండిషన్ ఒకటైతే, వాళ్ళ ఇంట్లో కండిషన్స్, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు ప్రాపర్ గా లేకపోవటం, ఏదైనా నీళ్లు ఉన్నాయనుకోండి, స్లిప్పరీగా ఉన్నది, జారుగా ఉన్నది, లేదంటే బాత్రూమ్ లో పడిపోయారు, ఇది ఇలాగా చాలా వింటాం. అవును, ఇప్పుడు ఏంటంటే చాలా మంది చేసేది మామూలు ఫ్లోరింగ్ అంతా పగలగొట్టి నీట్ గా మార్బుల్ వేయించుకుంటారు, మళ్ళీ పాలిష్ పట్టించుకుంటారు, టైల్స్ వేయించుకుంటారు. యాక్చువల్లీ న్యాచురల్ స్టోన్ మంచిది, రఫ్ గా ఉండాలి ఫ్లోరింగ్ అనేది. అంటే మన పాతకాలంలో మనం ఈ నాపరాళ్ళు వేసి మన ఫ్లోరింగ్లు ఉండేవి. అవును, ఇప్పుడు అందరూ మార్బుల్, టైలు అన్ని వేయించుకొని నున్నగా ఉండాలి, స్మూత్ గా ఉండాలి అని ఫాల్స్ గ్రిప్ ఉండదు పాదాలకి. మనకి ఏజ్ తో పాటు థంబ్ ప్రింట్స్ తగ్గినట్టే ఫుట్ లో కూడా అంత గ్రిప్ తగ్గిపోతా ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ లో వీళ్ళలో స్పర్శ తక్కువ. దాంతో కొంచెం 4 డ్రాప్స్ వాటర్ పడ్డా కూడా ఆ స్మూత్ ఫ్లోర్ మీద జారుతారు, ఈజీగా పడే అవకాశం. మళ్ళీ ఫర్నిచర్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, టేబుల్ ఏదో ఒకటి తగులుతా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఏజ్ వస్తుంది అంటే మన హౌస్ అనేది చాలా వరకు కింద ఫ్లోరింగ్ అంతా మొత్తం కార్పెట్ అయినా అవ్వాలి, మధ్య మధ్యలో కార్పెట్ వేసినా తట్టుకొని పడతారు. కాకపోతే ఫ్లోరింగే న్యాచురల్ స్టోన్, న్యాచురల్ స్టాండోర్ స్టోన్ ఇట్లా ఉంటాయి కదా కొంచెం రఫ్ గా ఉండేవి, అట్లాంటి స్టోన్స్. యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయి బాత్రూమ్ లో వేసేవి. ఒకటి మేము చెప్పేది అందరి పేషెంట్ కి, ఎస్పెషల్లీ పార్కిన్సన్స్ పడిపోయే వాళ్ళకి చెప్తాము, ఇప్పుడు గ్రిప్ బార్స్ ఇంట్లో చాలా చోట్ల గ్రిప్ బార్స్ పెట్టాలి. అంటే పడిపోబోతుంటే పట్టుకోవటానికి ఒక బార్ ఉండాలి. వాష్రూమ్స్ లో అదే నేను సజెస్ట్ చేస్తాను. టాయిలెట్ కి అటు ఇటు ఉండాలి, సింక్ దగ్గర గ్రిప్ బార్ ఉండాలి. సో ఇవన్నీ స్పెండ్ చేయడం అనేది యాక్చువల్లీ తప్పు కాదు, ఎందుకంటే పడ్డ తర్వాత స్పెండ్ చేసేది ఎక్కువ.
సో ఇవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి ఇంట్లో. ఫర్నిచర్ అంతా తగ్గించుకొని, ఇప్పుడు మనం చిన్నపిల్లలకి అదే చేస్తాం, చిన్నపిల్లలు పడతారేమో అని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పడితే తలకి తగిలిద్ది, టేబుల్స్ అన్నిటికీ మనం పెడతా ఉంటాం కదా. చిన్నపిల్లల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఐ హావ్ సీన్ మామ్స్ ఈ పిల్లల కింద నీ క్యాప్స్ కూడా, నీ ప్యాడ్స్ కూడా వేస్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ యాక్చువల్లీ దోస్ ఆర్ మోర్ నీడెడ్ ఫర్ ఎల్డర్లీ. పెద్దవాళ్ళకి ఈ జాగ్రత్తలన్నీ కావాలి, చిన్నపిల్లలకు కాదు. అవునవును. చాలా సార్లు ఇప్పుడు పెద్దవాళ్ళు పడేటప్పుడు పక్కన వైఫ్ ఉంటారు కదా, ఇద్దరు కలిసి పడుతుంటారు, ఒకరిని ఆపలేక ఇంకొకరిని పడుతుంటారు. సరే, పడేక మన దగ్గరకు వచ్చారనుకోండి మేడం, అంటే న్యూరాలజీ వైస్ గా మీరు ఏం చూస్తా ఉంటారు, వాళ్ళకి ఏం జరుగుతుంది అని? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకసారి పడ్డ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయిద్ది, ఇంకొకసారి నడవటానికి భయం వచ్చేసిద్ది అనమాట. సో మళ్ళీ పడితే ఈసారి ఇరిగిద్ది, నేను జాగ్రత్తగా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉంటారు. సో రిలేటివ్స్ వచ్చి చెప్తుంటారు, ఇంత ముందు పడ్డప్పటి నుంచి అసలు నడవట్లేదండి, చాలా భయపడుతుంది. ఇంకా అసలు ఒక రకమైన ఫియర్, భయం వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఆ భయం నుంచి పోగొట్టడానికి మనకి టైం పట్టిద్ది. సో ఆ టైంలో ఎయిడ్స్ చెప్తాం, వాకింగ్ స్టిక్ వాడండి కొన్ని రోజులు, వాకర్ వాడండి కొన్ని రోజులు, ఇవి చెప్తాం. గానీ ఈ మధ్య నేను చూసింది ఎవరు యాక్సెప్ట్ చేయట్లా వాకింగ్స్. నేను ఒక పెద్ద ఆయనకి చెప్పాను, వాకింగ్ స్టిక్ వాడుకోండి అని. నేను ఆ స్టేజ్కి వస్తే విషయం దయ చచ్చిపోతా అన్నాడు ఆయన. అంటే ఎందుకు అంత ఎవర్షన్ వాకింగ్ స్టిక్ వాడటానికి? ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఇస్తాంగా తోపుడు బండ ఏదో ఒకటి బ్యాలెన్స్ కి. సో అవసరమైనప్పుడు ఇంకొక మనిషి పక్కన ఉన్నట్టు స్టిక్ ఎయిడ్స్ ఉంటాయి. బట్ ఆ ఎయిడ్స్ నేను వాడను, నేను నడవను, కానీ నాకు నడక రావాలి అంటే అది మెడిసిన్స్ తో రాదు. అదేనండి, అంటే ఇది బాడీ అనేది మనకి చెప్తున్నది, ఇట్ ఈస్ డిక్లైనింగ్, క్షీణత అనేది వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు యూజ్ ఎక్స్టర్నల్ ఎయిడ్స్. అందరూ కర్రలు పట్టుకొని తిరిగేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంటంటే ఎదుటోళ్ళు ఏమనుకుంటారో, సోషల్ స్టిగ్మా, అపియరెన్సెస్ గురించి. సో మేము ఫస్ట్ చేసేది ఏంటంటే, ఎందుకు పడ్డారు అనేది చూసుకుంటాం. రీజన్ ఆఫ్ ద ఫాల్, నడక ఎట్లా ఉంది, కూర్చొని లేచేటప్పుడు బీపీ ఏమైనా డ్రాప్ అవుతా ఉందా, అది వచ్చే ముందు వర్టిగో ఏమైనా వచ్చిందా, రీసెంట్ గా స్ట్రోక్స్ ఏమైనా వచ్చాయా, కాళ్ళలో గ్రిప్ ఎట్లా ఉంది, సెన్సేషన్ ఎట్లా ఉంది. సో ఇవి చూసుకుంటాం. కొన్ని కరెక్టబుల్ ఉంటాయి, కొన్ని కరెక్ట్ చేయగలం, కొన్ని కరెక్ట్ చేయలేం. సో 50-50, అంటే నెక్స్ట్ టైం మళ్ళీ పడే అవకాశం ఒకసారి పడ్డ వాళ్ళలో చాలా ఎక్కువ. డాక్టర్ దగ్గర చూయించుకున్నా మళ్ళీ పడొచ్చు. రీసెంట్ గా మా హాస్పిటల్లో ఇప్పుడు అడ్మిటెడ్ ఒక పేషెంట్ మేడం, 8 years బ్యాక్ ఒక పడింది. పడితే ఒక హిప్ బాల్ మార్చాం, బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ 4 ఏళ్ళకి మళ్ళీ పడ్డారు పాపం, చెయ్యి ఇరిగింది, చెయ్యిలో ప్లేట్లు వేసాం, సర్జరీ చేసాం. మళ్ళీ మొన్న వచ్చారు, మళ్ళీ పడింది, రెండో హిప్ ఫ్రాక్చర్. సో 3 times షీ హ్యాడ్ హిస్టరీ ఆఫ్ ఫాల్. ఎంత చెప్తున్నా, ఎంత చేసినా మళ్ళీ, అంటే వి కాంట్ కరెక్ట్ ఎవ్రీథింగ్ అనే మీరు చెప్పే ఒక ఎగ్జాంపుల్ నాకు మనకి దొరకదు. ఎందుకు పడ్డారో కూడా మాకు తెలియదు. ఇంకా క్రిప్టోజెనిక్ ఫాల్ అంటాం, వీ డోంట్ నో ద కాజ్. ఎందుకు పడ్డారో తెలీదు, మళ్ళీ పడొచ్చు, చేయగలిగేదంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే. మెడికేషన్స్ కూడా. సో ఈ పడిన తర్వాత హెడ్ ఇంజరీస్ చూస్తా ఉంటాం కదా మేడం, అంటే వాట్ టైప్ ఆఫ్ హెడ్ ఇంజరీస్ అంటారు? చాలా వరకు పడ్డప్పుడు ఏంటంటే హ్యాండ్ లెగ్ పెట్టుకొని, మోస్ట్లీ హ్యాండ్ కో లెగ్ కో తగిలిద్ది. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న చాలా సార్లు ఇట్లా ముందుకి పడతారు. కొంతమంది చెట్టులాగా వెనక్కి పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు, పటక్కని చెప్పేసి డైరెక్ట్ గా హెడ్ మీద ఇంపాక్ట్ పడిద్ది. ఇది చాలా వరకు ఎప్పుడంటే ఈ నెక్ రిజిడిటీ ఉన్న వాళ్ళు ఇట్లా పడతారు. మేము కొన్ని పిఎస్పి అని ఒక డీజనరేటివ్ డిసీజెస్ కొన్ని చూస్తాం, వాటిలో నెక్ బాగా స్టిఫ్ అవుతా ఉండిద్ది, వాళ్ళలో బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండదు, లేచేటప్పుడు ఇబ్బంది పడతారు, కూర్చునేటప్పుడు కూడా డబ్బక్కమని అట్లా చెట్టులాగా పడుతుంటారు, వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. సో పడి డైరెక్ట్ గా హెడ్ కి తగిలింది అంటే చాలా వరకు న్యూరలాజికల్ కాజెస్ లో పడతారు. అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఆపుకోలేరు పాపం. సో అట్లాంటి వాళ్ళలో హెడ్ ఇంజురీస్ అనేది జరగవచ్చు. అవును, ఎందుకంటే పెద్ద వాళ్ళలో బ్రెయిన్ సైజ్ చిన్నది, స్కల్ అనేది అంతే సైజ్ ఉంటుంది. సో బ్రెయిన్ లోపలికి ష్రింక్ అయి ఉంటుంది కాబట్టి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పెద్దవాళ్ళలో. చాలా సార్లు ఇమీడియట్ గా సర్జరీ చేయాల్సి వచ్చింది, ఓపెన్ చేసి మనం ఆ బ్లడ్ అంతా తీయాల్సి వచ్చింది. కుట్లు, స్కాల్ప్ ఇంజురీస్ చాలా వరకు బ్లీడ్ అవుతాయి బాగా.
చిన్న దెబ్బ తగిలిన మొత్తం కారిపోతా ఉండేది. సో వెంటనే సూచర్స్ వేసుకోవాలి. సో ఇట్లా మాకు కొన్ని ఎటిపికల్ పార్కిన్సన్స్ ఉంటారు. వీళ్ళు హాస్పిటల్ పాపం ఫాల్స్ తోనే వస్తారు. వాళ్ళ రోగమే చెప్తాం, ఈ ఫాల్స్ పడడమే. సో వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ కుట్లేసి పంపిస్తాం. పాపం గాయాలు ఉంటాయి తలలో, అక్కడ ఇక్కడ కుట్టడానికి కష్టంగా ఉండిద్ది. బట్ చాలాసార్లు వాళ్ళలో ఫాల్స్ ని మనం ఆపను కూడా ఆపలేము అన్నమాట. సో ఏంటంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, ఒక్కొక్కసారి సర్జరీస్ కూడా మనకి దారి తీస్తూ ఉంటది. మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఫాల్స్ ఉంటే కనుక వాళ్ళు మీరు అన్నట్టు ఫస్ట్ చెయ్యి పెడతారు ఆపుకోవడానికి. సో ఈ డిజిటల్ రేడియస్ అంటాం, ఈ రిస్ట్ మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది, ఇది కొలీస్ ఫ్రాక్చర్ అని అంటాము. ఇది ఒకటి. దీనికి ఒక్కొక్కసారి కొన్ని టైమ్స్ లో సర్జరీస్ అవసరం అవుతాయి. అండ్ దానికన్నా ఫ్రీక్వెంట్ గా ఏంటంటే పడినప్పుడు ఆ కాల్ అనేది అబ్నార్మల్ పొజిషన్ లో స్టక్ అయిపోయి కింద పడిపోవటం, లేదా డైరెక్ట్ గా హిప్ మీద పట్టడం తొంటి ఎముక దగ్గర జరుగుతుంది. ఇంకా లెగవలేరు, నడవలేరు. అంటే ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది హిప్ ఫ్రాక్చర్, తొంటి ఎముక ఎరగటం. అండ్ ఇంకొకసారి మీరు అన్నట్టు ఇలా వెనక్కి గాని పక్కకు గాని అట్లా పడినప్పుడు తలతో పాటు నడుంకి కూడా తగలవచ్చు. సో అప్పుడు స్పైన్ ఫ్రాక్చర్ కూడా అవుతుంది. సో మోస్ట్ కామన్లీ ఏంటంటే ఈ 3 చోట్ల ఫ్రాక్చర్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి బోన్ డెన్సిటీ తక్కువ ఉండేది కదా, బోన్ స్ట్రెంత్ తక్కువ. సో స్పైన్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ చాలా కామన్ గా వస్తాయి. పిల్లల్లాగా తొందరగా హీల్ కూడా అవ్వవు. అండ్ మోస్ట్లీ సర్జికల్ ఇండికేషన్ ఉంటది. సర్జికల్ ఇండికేషన్ ఉన్నా సరే ఆ ఏజ్ గ్రూప్ లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటది. రిస్క్ అంటే సర్జికల్ రిస్క్ వాళ్ళు సర్జరీ స్ట్రెస్ తట్టుకోగలరా లేదా. అఫ్ కోర్స్ ఇవన్నీ చిన్న చిన్న సర్జరీసే, పెద్ద మేజర్ సర్జరీస్ ఏం కావు. కాకపోతే ఈ చిన్న సర్జరీ కూడా వాళ్ళ బాడీకి చాలా హెవీ ఇంపాక్ట్ ఉంటది, సర్జికల్ స్ట్రెస్. అప్పుడే మీ హెల్ప్, మళ్ళీ న్యూరాలజిస్ట్ హెల్ప్, కార్డియాలజిస్ట్ హెల్ప్, జనరల్ ఫిజిషియన్ హెల్ప్ తోనే వాళ్ళకి రిస్క్ అసెస్మెంట్ అనేది చేసి ముందుకు వెళ్ళగలం. ఇది బేసికల్లీ. మీరు పడిపోయిన ఒక పేషెంట్ వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ఇంకా పడకుండా జాగ్రత్తలు ఏ విధంగా చెప్తారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? సో ఇప్పుడు ఏంటంటే చాలా సార్లు ఫస్ట్ ఏంటంటే మేము ఫోర్స్ చేయం పేషెంట్ ని, మళ్ళీ నువ్వు ఎట్లాగైనా నడువు. పేషెంట్ రిలేటివ్స్ చెప్తారు మీరు ధైర్యం ఇవ్వండి ఆయన నడుస్తాడు అని. మేము ఫస్ట్ చెప్పేది జాగ్రత్తగా ఉండమనే చెప్తాం. ధైర్యం ఇచ్చేదానికన్నా కూడా ఫస్ట్ చెప్పేది జాగ్రత్తగా ఉండాలి. పడే ఛాన్స్ ఉంది అంటే మాత్రం పట్టుకొనే నడవండి ఏదో ఒకటి. సో తొందరపడి నేను వెంటనే కోలుకోవాలని ఫాస్ట్ గా నడిచేసి మళ్ళీ పడడం అనేది జరగకూడదు. సో ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తాం ఎప్పుడు మీరు పక్కన కాచుకొని ఉండాల్సి వచ్చింది. అయితే ఒకసారి పడిన వాళ్ళు మళ్ళీ లేచి నడవటం కూడా ఇంపార్టెంటే. అవును, నడవటం లేకపోతే మంచం మీద ఉంటారు, ఇంకా రకరకాల ఒక విషయస్ సర్కిల్ ఉండిపోతారు. కొంతమంది అతి జాగ్రత్త ఉండే వాళ్ళు మంచం మీద ఉండిపోతారు. అట్లా కాకుండా మనం సపోర్ట్ ఇస్తా నడిపించాలి. ఒకళ్ళు బ్యాలెన్స్డ్ ప్రోటోకాల్, ఇది బ్యాలెన్స్ గా స్లోగా స్టార్ట్ చేయించాలి మనం. సో ఎందువల్ల వచ్చింది, ఒకవేళ వర్టిగో వల్ల వచ్చింది అనుకోండి, మనం దాన్ని ట్రీట్ చేసుకుంటాం. ట్రీట్ చేసుకుంటే చాలా వరకు బెటర్ గా ఉంటారు. దానికి మనం ఫిజియోథెరపీ, మెడికేషన్స్ అన్ని పెడతాం. ఇంతకు ముందు కొన్నిసార్లు డ్రగ్స్ వల్ల ఒకవేళ తూరుడు అనుకోండి, అవన్నీ మనం ఆపేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటికి పంపించాలంటే ఇంట్లో మీరు అన్ని మార్పులు చేసుకోవాలి. ఫర్నిచర్ అంతా తీసి మీరంతా చక్కగా కార్పెట్ ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళండి, తీసుకొని వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఒకళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఇంకోటి డ్రైవింగ్ ఇట్లా చేసే వాళ్ళు ఉంటారు, నేను నడవలేను కానీ నేను డ్రైవ్ చేస్తా అని. నడిచేటప్పుడు పడితేనే ఇన్ని దెబ్బలు తగిలాయి, డ్రైవింగ్ లో పడితే ఇంకా చాలా దెబ్బలు తగులుతాయి. వాళ్ళకి ప్రమాదమే, పాపం ఎదురు రోడ్డు ఉండే వాళ్ళకి కూడా ప్రమాదమే. అది సేమ్ టైం క్యాటరాక్ట్ కానీ ఇవేమన్నా ఉంటే అవి ట్రీట్ చేసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటికి ట్రీట్ చేసుకోండి. ఉన్న వాటిని మనం అన్ని మాడిఫై చేసుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చిన్న చిన్న మెడిసిన్స్ యాడ్ చేయడం తగ్గించాలి. పడ్డాడు, పడకుండా ఉండటానికంటూ టాబ్లెట్స్ ఏమీ లేవు. ఎందువల్ల పడ్డారో కనుక్కొని మనం మాడిఫై చేసుకోవడం గానీ ఇంక నువ్వు పడవు ఈ ఒక్క బిల్ల వాడుకోపో అనడానికి అటువంటి ట్రీట్మెంటే లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి మేడం. అంటే మేము సాధారణంగా చూసేది విటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకంటే ఈ జిరియాట్రిక్ పాపులేషన్ లో వాళ్ళకి ఏంటంటే బయట సన్ ఎక్స్పోజర్ ఉండదు. దానివల్ల విటమిన్ డి ఎలాగ రిలేటెడ్ అనేది అంతా మనకి తెలియపోయినా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రిస్క్ ఆఫ్ ఫాల్ అనేది పెరుగుతుంది అనేది డాక్యుమెంటెడ్ గా ఉన్నది. సో విటమిన్ డి సప్లిమెంటేషన్ మాత్రం నేను ప్రతి పేషెంట్ కి కూడా నా ప్రిస్క్రిప్షన్ లో ఉంటుంది. చెక్ చేయకపోయినా పెట్టేయచ్చు, చెక్ చేయకపోయినా చెక్ చేసుకోవాలని లేదు, పెట్టేసుకోవచ్చు.
అండ్ అండ్ ఇంట్లో మీరు చెప్పినట్టు మెయిన్లీ వాష్రూమ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రాబ్ బార్స్ పెట్టుకోవాలి. చాలా వరకు రాత్రి పాస్ ఆపుకోలేరు కదా, అవును. ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి. వెళ్తా వెళ్తా మ్యాట్ దగ్గర లోపల వాటర్ దగ్గర పడతారు. సో మేము అందరికి చెప్పేది 70 దాటిన వాళ్ళలో ముందు జగ్గు పెట్టుకోండి బెడ్ దగ్గర. అవును. మీకు యూరిన్ అర్జెంట్ ఉండిద్ది కదా, మీరు అంతలోకి వెళ్ళలేకపోవచ్చు. సో Okay. పెట్టుకోండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మ్యాట్స్, ఆ మ్యాట్స్ యాంటీ స్కిడ్ మ్యాట్స్ అయి ఉండాలి. అవును. ఇంకొకటి లైట్ వేసే ఉండాలి వేసే బాత్రూమ్ లో. అవును. చీకట్లో ఉండి వెళ్ళి లైట్ ఎత్తుక్కొని మళ్ళీ లోపల పడకూడదు. సో లైట్ వేసే ఉండాలి. బాత్రూమ్ లోపల అసలు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ మీద వాటర్ ఉండకూడదు, డ్రై ఉండాలి. లేదంటే ఇప్పుడు ఈ మధ్యన యాంటీ స్కిడ్ మ్యాట్స్ అని వస్తున్నాయి. అంటే యాంటీ స్కిడ్ మొత్తం ఆ, బాత్రూమ్ అంతా కూడా మనకి యాంటీ స్కిడ్ ఆ కోటింగ్ టైప్ లో ఇవి వస్తున్నాయి. ఉమ్, సో అదన్నా చేయించుకోవాలని చెప్తాను. అండ్ ఈ మధ్యన ఇంకొకటి నేను ఈ స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ అని వచ్చాయి, ఉమ్, ఉమ్, ఉమ్. మీరు విన్నారో లేదో. లేదు, సెల్ ఫోన్ లోనే స్విచ్ ఎక్కడ వేయాలి, స్విచ్ ఎక్కడ ఆపాలి ఆ, అనేది. అంటే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి స్విచ్ వేసుకోకుండా అది ఏజ్ లో నేనే నేర్చుకోలేను, వాళ్ళు నేర్చుకో కష్టమేమో. నేర్చుకోవాలి. అంటే ఎంతో కొంత ఆ, టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి అని అనుకుంటే మేబీ అంటే మీరు చెప్పినట్టు లైట్ ఇల్లంతా వేసి ఉంచపోయినా దారి, ఎక్కడో అక్కడ దారిలో లైట్ దారిలో లైట్ ఉండాలి. ఇప్పుడు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి పెట్టి లైట్ ఆన్ చేసి ఉంచితే బయటికి కూడా బయటకు లైట్ వస్తుంది. దట్ ఇస్ వెరీ దగ్గరలో వేసుకోవాలి. మరి Bed అని. దూరంగా ఎక్కడో బెడ్ ఉండకుండా దానికి దగ్గరలో బెడ్ వేసుకొని అక్కడే ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రివెంటివ్ మెజర్స్. మళ్ళీ గడపల దగ్గర పడతారు, పెద్ద పెద్ద గడపలు ఉంటాయి, ఇంకా అవన్నీ మనం ఈ తగ్గించుకోవాలి. మధ్యకాలంలో ఇంకా మన ఇళ్లలో గడపలు అనేవి ఆల్మోస్ట్ తగ్గిపోయాయండి. పాతకాలం ఇళ్లలో ఉండే గడపలు ఈ మధ్య తగ్గించేసాం. తగ్గించారు. మేబీ ఐ డోంట్ నో ద రీజన్. అండ్ ఫుట్ కేర్ కూడా అంటే ట్రూ. మేము చెప్పేది అందరికి షుగర్ ఉన్న వాళ్ళకి మొహాన్ని చూసుకున్నట్టు పాదాలు చూసుకోవాలి. అవును, సో పాదాల్లో ఎటువంటి గాయాలు ఉండకూడదు. ఫుట్ వేర్ చాలా బాగుండాలి, గ్రిప్ ఉండాలి. సో దానికి సోల్ కింద వైపు గ్రిప్ అనేది చాలా బాగుండాలి. మన కాలుకు కూడా సరిగ్గా పట్టు ఉండాలి. సో ఫుట్ ఈ మరీ మెత్తటి చెప్పులు కాకుండా ఇదివరకు మీకు గుర్తున్నాయో లేదు, పారగాన్ చెప్పులు ఉంటాయి. అవి మంచివి. అవి యాక్చువల్లీ చాలా చీప్ అని అనుకుంటాం కానండి, అవి వాడుకుంటే చాలా గ్రిప్ ఉంటదని ఐ ఫీల్. చెప్పులు వచ్చాయి యాక్చువల్లీ డయాబెటిక్స్ కోసం అన్నట్టు. అవును, మంచివి బెల్ట్ ఉన్నవి, మనం ఇట్లా పట్టుకోకుండా బెల్ట్ ఉన్నవి కింద మంచి. ఎప్పుడు నేను మామూలు చెప్పులు తీసుకున్నా వెనక్కి తిప్పే చూస్తా కింద సోల్ ఎట్లా ఉంది అని. సోల్ కి మంచి గ్రిప్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫుట్ వేర్ కి ఖర్చు పెట్టాలి, మంచి తీసుకోవాలి. ఖర్చు పెట్టాలి మేడం. చూడటానికి బాగుండాలి అని మాత్రం అనుకోకూడదు. సరే, పట్టం అనేది మనం జిరియాట్రిక్ పాపులేషన్ అంటే ఏజ్డ్ పాపులేషన్ లో డిస్కస్ చేస్తున్నాం మేడం. కానీ ఒక ప్రశ్న, 65కి వచ్చిన వాడికన్నా వాళ్ళు 30 40లో ఉంటారు. మేము రిస్క్ ఆఫ్ ఫాల్ ప్రివెంట్ చేయాలి ఫ్యూచర్ లో మాకు 20 ఏళ్ళ తర్వాత అంటే ఏం చేయాలని చెప్పి చాలా మంది అడుగుతారు. మీరేం సజెస్ట్ చేస్తారు మేడం? సో ఇప్పుడు నేను 65 తర్వాత ఫిట్ గా ఉండాలి అంటే 35-40 కల్లా మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మాకు ఎప్పుడైనా పేషెంట్స్ పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తాం, వాళ్ళ నడక కన్నా వాళ్ళ పిల్లల నడక కొంచెం డిఫరెంట్ గా ఉండిద్ది. అంటే వెయిట్ వలనో ఎక్సర్సైజ్ లేకనో ఇట్లా కొంచెం హెల్తీగా అనిపించదు. సో తొందరగా ముసలోళ్ళు అయిపోతారు, తొందరగా పడతారు. సో 35-40s లోనే మజిల్ ని ప్రిజర్వ్ చేసుకోవాలి. మనకున్న మజిల్ టైం తో పాటు తగ్గిద్ది, ఒంట్లో ఫ్యాట్ పెరిగిద్ది. ఇది 35-40 నుంచి మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా లేడీస్ అయితే లేడీస్ చాలా తొందరగా స్టార్ట్ అయిపోద్ది బోన్ లాస్, మజిల్ లాస్. సో పోయిన దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం, ఉన్నదాన్నే ప్రొటెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను 30-35 లో నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏదైనా కానీ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ మనం వాడుకోవాలి. అంటే కూర్చొని ఉంటే రోజు రోజుకి మన బాడీ ఏమనుకుంటుంది, వీళ్ళకి పెద్దగా మజిల్ తో పని లేదు, వీళ్ళకి అవసరం లేదు కాబట్టి బాడీ దాన్ని మెల్లగా వేరే వాటికి వాడుకుండిద్ది. అనవసరంగా మజిల్ ఎందుకు మెయింటైన్ చేసేది, వీళ్ళకి అవసరం లేదు కదా అని. అది బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం. సో మనం బాడీకి చెప్పాలి నాకు మజిల్ అవసరము అని. అట్లా మూవ్మెంట్ రోజుకి 7,000-8,000 స్టెప్స్ వెయ్యాలి మినిమం. వెయిట్స్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ లాంటివి చేయాలి, మెట్లు ఎక్కడం దిగడం, ఎక్సర్సైజులు చేయడం, స్క్వాట్స్, గుంజిళ్ళు. యాక్చువల్లీ స్క్వాట్స్ కి ఒక పాయింట్ యాడ్ చేయాలి మేడం. మీరు చెప్పారు కదా, నేను ఒక 55-60 దాటిన తర్వాత కూడా
నేను ఎవరు పేషెంట్లు వచ్చినా చెప్పేది స్క్వాటింగ్ ఇస్ ద బెస్ట్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్. అవును అవును అంటే ఇప్పుడు ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఫుల్ స్క్వాటింగ్ చేయొద్దు, కనీసం హెమీ స్క్వాట్ అన్నా చేయాలి. అవును అవును ఒక 45-60 degrees వరకు వచ్చన్నా పైకి లేకమంటే. ఇది స్క్వాటింగ్ అంటే మనకి సైంటిఫిక్ స్టడీస్ లో కూడా ప్రూవ్ అయింది. స్క్వాట్స్ చేయడం వల్ల రిస్క్ ఆఫ్ ఫాల్స్ చాలా వరకు తగ్గుతాయి. అండ్ దీంతో పాటు యోగా గానీ, ఇప్పుడు మీరు 40-year-old స్క్వాట్ చేయమనండి, గుంజిళ్ళు తీయమనండి, చాలా మంది తీయలేరు. ఎందుకంటే అలవాటే లేదు కాబట్టి. సో స్కిప్పింగ్, స్క్వాటింగ్, యోగాలో 1 leg మీద చేస్తారు చూడండి, బ్యాలెన్సింగ్, సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్. సో ఇవన్నీ మనం చేస్తా ఉంటే 65 లో మనం స్క్వాట్ చేసి సింగిల్ లెగ్ మీద నుంచున్నామంటే ఎందుకు పడతాం? అన్ని జబ్బు వస్తే గానీ మనం వీక్ అవ్వం. సో అది మనం ఇప్పుడు స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాలి. 65 లో స్టార్ట్ చేయాలి అంటే అప్పుడు చాలా కష్టం, బాడీ సహకరించదు. సో అర్లీ 30-35కే మనం ఇంకా గట్టిగా ఎక్సర్సైజెస్ పర్ డే 1 hour అట్లా రెగ్యులర్ గా పెట్టుకుంటే, మీరు నేను చేసేదైతే కూర్చోవడమేగా రోజంతా, వి సిట్ మోస్ట్ ఆఫ్ ద డే. మీరైనా సర్జరీ చేస్తారు, నుంచుంటారు, మాకు అది కూడా లేదు, 9 to 9 కూర్చోవడం. బట్ యు మేక్ ఇట్ ఏ పాయింట్. అంటే మీ యూట్యూబ్ వీడియోస్ లో కొన్ని చూసాను దట్ చాలా వరకు ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి ఫోకస్ చెప్తా ఉంటారు. అందరినీ పేషెంట్స్ చూసి అయ్యో నేను చెప్పేదాన్ని నేనే చేయకపోతే ఎట్లాగా. సో ఎవ్రీ డే 1 hour ఖచ్చితంగా చేయాల్సిందే. ఇట్ ఈస్ ఎ మస్ట్. నేను కూడా పేషెంట్స్ కి చెప్పేది ఏంటంటే, డాక్యుమెంటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే వారం మొత్తంలో కనీసం 150 minutes, అంటే 30 minutes డైలీ, కనీసం 5 sittings, 150 minutes మీరు వారానికి ఎక్సర్సైజ్ చేస్తే, అది ఏదైనా కావచ్చు, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఇంట్లో ఏరోబిక్స్, లేకపోతే మజిల్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఏదన్నా సరే, 150 minutes టార్గెట్ కనుక మీరు రీచ్ అయితే డెఫినెట్లీ ఓవర్ ఇయర్స్ టుగెదర్ అది మనకి యాడ్ అవుతుంది. మన హెల్త్ బ్యాంక్ అకౌంట్ కి కొంచెం 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 యాడ్ అయ్యి ద రిస్క్ ఆఫ్ న్యూరాలజీ కాంప్లికేషన్, స్ట్రోక్ తగ్గుతుంది, హార్ట్ అటాక్స్ తగ్గుతాయి, అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఫాల్స్ తగ్గుతాయి, తక్కువ అవుతాయి, బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది కాబట్టి ఇంకా సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు ఇవేం వాడాల్సిన అవసరం ఉండదు. వీకెండ్ మనమే చేసుకోవచ్చు. ఫ్రాక్చర్ ని ప్రెడిక్షన్ టూల్, ఫ్రాక్స్ టూల్ అని ఆన్లైన్ ఉంటది, ఆన్లైన్ లోనే మనకి అవైలబుల్, FRAX టూల్, ఫ్రాక్స్ టూల్ అని ఉన్నది. అందులో ఏంటంటే, సరే పడిన తర్వాత మీకు హిప్ ఫ్రాక్చర్ అంటే తొంటి ఎముక ఇరిగే అవకాశం అనేది ఉందా లేదా, అండ్ రానున్న 10 ఏళ్లలో మీకు ఆ రిస్క్ ఉందా లేదా అనేది ఆన్లైన్ యాక్చువల్లీ అవైలబుల్. ఎవరైనా చేసుకోవచ్చు. మన డేటా మనం ఎంటర్ చేసుకుంటే మనం అంటే రానున్న 10 years లో వాట్ ఈజ్ యువర్ రిస్క్ అనేది చూసుకోవచ్చు. అది యాక్చువల్లీ పేషెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు అన్నట్టే పేరెంట్స్ లో హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉంది అని అంటే మనకి ఈ జనరేషన్ లో ఉండే అవకాశం అనేది చాలా ఉంది. డయాబెటీస్ మనకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చింది. సో మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ గా వస్తాయి. సో మోస్ట్లీ మన బాడీ అట్లాగే ఉండొచ్చు, మనం మధ్యలో డీవియేట్ అయితే మనం మాడిఫై చేస్తాం, అది మన కంట్రోల్లో ఉంటది. సో ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ వన్ థింగ్ మన కంట్రోల్లో ఉంటుంది. జెనెటిక్స్ కంట్రోల్ చేయలేము కాబట్టి కనీసం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మన కంట్రోల్లో పెట్టుకుని మేబీ వీ కెన్ ప్రివెంట్ ఫాల్స్. ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్. బట్ ఒకవేళ ప్రివెంట్ చేయలేకపోతే వాట్ నెక్స్ట్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకొకటి మేడం, వాట్ నెక్స్ట్ అన్నప్పుడు, సరే ఇంట్లో ఎవరన్నా పడ్డారు, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి కూడా చాలా మంది అడుగుతారు కదా, దాని మీద వి షల్ డిస్కస్. అదేలేండి, పడ్డప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి అని. అవును, మోస్ట్లీ ఇంట్లో ఎవరైనా ఉంటే, అవును, చాలా సార్లు పెద్దవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ, మనకేంటే 108 అని ఉన్నది మనకి, చక్కగా ఏంటంటే మన సెల్ ఫోన్ నుంచి 108 కి నొక్కినా అంబులెన్స్ టక్ మన 10 నిమిషాల్లో వస్తుంది. దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై అవర్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఉన్నది అది. సరే, చాలాసార్లు ఏంటంటే పడ్డ వెంటనే లేవాలనుకోవడం యాక్చువల్లీ కరెక్ట్ కాదు. అంటే మనకి కళ్ళు తిరగడం వచ్చి పడిపోయాం అనుకోండి, మళ్ళీ లేస్తే మళ్ళీ తిరుగుతుంది. మనం పడ్డ తర్వాత కూడా ఒక 2 minutes అట్లా ఫ్లాట్ గా ఉండాలి.
ఆ పొజిషన్ లోనే ఓకే. ఎట్లా ఉందో మనం చూసుకోవాలి, అసెస్ చేసుకొని దెన్ యూ ట్రై టు సిటప్. అంతకన్నా ముందు ఎవరిని ఇంట్లో ఉంటే మాత్రం ముందు అరిచి వాళ్ళని పిలుచుకోవాలి, కాల్ ఫర్ హెల్ప్ ఇమీడియట్లీ. లేదు అంటే ఇంకా ఫోన్ కాల్ చేసి ఎవరు లేరంటే పిలవడం. సో వెంటనే లేచి కదలాలనుకోవడం కొంచెం రిస్కీ. మనకి వెంటనే తెలియకపోవచ్చు. అవును అవును అవును. చిన్న ఫాల్ అనుకోండి ఫైన్, వీ కెన్ మేనేజ్. బట్ ఫాల్ కొంచెం అసెస్ చేయలేకపోతున్నాం అంటే ఇప్పుడు హెడ్ ఇంజురీ అయింది అనుకోండి, కొన్నిసార్లు చెప్తాం కొన్ని హాఫ్ అన్ అవర్ 1 అవర్ బానే ఉంటారు, తర్వాత సిమ్టమ్స్ రావచ్చు, వామిటింగ్ అట్లాంటివి. సో బ్లీడ్ అయ్యేటప్పుడు స్లోగా బ్లీడ్ అయ్యి తలలో బిల్డప్ అవుద్ది. సో ఒక ఇంటర్వెల్, లూసిడ్ ఇంటర్వెల్ అంటాం, కొంచెం స్టార్టింగ్ లో కొంచెం బాగుండొచ్చు, తర్వాత డౌన్ అవ్వచ్చు. సో ఆ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. బాగున్నాడు అన్నా కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఒక 4-5 అవర్స్, బాగున్నారా లేదా, అన్ని మూవ్ చేయగలుగుతున్నారా లేదా. ఏదన్నా ఒక పడ్డారు అని అంటే ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం అనేది ఇంకా అది మ్యాండేట్. తీసుకెళ్ళగలిగితే అంతకన్నా బెటర్ ఏం లేదు. అంతే. అంటే మీరు చెప్పే గోల్డెన్ అవర్స్ ఇంకేవో చెప్తారు కదా. అవును. ఇఫ్ దే కెన్ బ్రింగ్ ఎర్లీ, అంటే చిన్న చిన్న హెడ్ ఇంజురీస్ మనం పెద్దగా వరి ఏమో, మేము ఇమేజింగ్ కూడా పెద్దగా చెయ్యం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇమేజింగ్, స్మాల్ ఇంజురీ, పేషెంట్ బాగున్నారు, ఆల్రెడీ దెబ్బ తగిలి 6-7 అవర్స్ అండ్ హీఈస్ ఓకే అనుకుంటే వీ కెన్ మానిటర్, వెయిట్ అండ్ వాచ్, చూస్తా ఉండండి. ఏదైనా సిమ్టమ్ వస్తే వెంటనే తీసుకురండి అన్నట్టు. సో ఇప్పుడు మనకు ఒకవేళ అప్పుడు మాకు ఏదైనా ఇంజురీస్ అట్లా అనిపిస్తే మీ హెల్ప్ అడుగుతాం. మేము ఎట్లాగో ఫ్రాక్చర్స్ ఇవన్నీ అసెస్ చేయడం మాకు కష్టమే. కాబట్టి మీ చాలాసార్లు చెప్తాం, ఒకసారి ఆర్థోని కలవండి, హెడ్ ఇంజురీ ఏమైనా ఉంటే మమ్మల్ని కూడా కలవండి. సో మెయిన్లీ ఎంత పెద్దగా తగిలింది, పై కుట్లేసే అంత వరకే తగిలిందా, లేకపోతే వామిటింగ్, విజన్, కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం ఇంకా స్కాన్ చేయాల్సి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో హెల్ప్ పిలిచిన తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లిపోవటం అనేది అడ్వైజబుల్. ఇంట్లో కూర్చోబెట్టేయటం ఇవన్నీ కూడా అంత శ్రేయస్కరం కాదు. నాట్ అడ్వైజబుల్. అదే కదా మీరు చెప్పినా సరే. సో లెట్స్ వైండ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ మేడం. అంటే మీరు ఇచ్చే జనరల్ మెసేజ్ ఏజ్డ్ పాపులేషన్ కి పడకూడదు అని అంటే సింపుల్ స్టేట్మెంట్ లో ఏం చెప్తారు? ముందు నుంచే డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం మంచి కంట్రోల్లో పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు మేము చాలాసార్లు చెప్పేది, బీపీ అనేది పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు రెండు చెక్ చేసుకోవాలి. డ్రాప్ అనేది ఉండకూడదు. హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాలీఫార్మసీ, మల్టిపుల్ మెడికేషన్స్. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు కదా పేషెంట్, ఆల్రెడీ కార్డియాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ దగ్గర కూడా చూయించుకొని నా దగ్గరకు వస్తారు. సో డయాబెటిక్ డాక్టర్ ఆల్రెడీ తిమ్మిర్లు ఉన్నాయని ప్రీగాబా పెట్టుంటారు. మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఆ మెడిసిన్స్ తీసుకురారు. నేను మళ్ళీ పెట్టాను అనుకోండి, డోస్ ఎక్కువైతే మళ్ళీ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, రక్తం పలచబడే. కార్డియాలజిస్ట్ హార్ట్ వైపు నుంచి పెడతారు, బ్రెయిన్ వైపు నుంచి పెడతాను. సో సేమ్ డ్రగ్స్ అవ్వచ్చు. కటింగ్ డౌన్ డ్రగ్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యూ హావ్ టు క్యారీ ద డ్రగ్స్. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పేర్లు చెప్పడము, స్లిప్పులు. ఇప్పుడు ఒక డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మనం చదవలేం, పేషెంట్ కాదు మనం కూడా చదవం. సో యూ హ్యావ్ టు బ్రింగ్ ద డ్రగ్స్. ఏమేమి వాడుతున్నారో ఎప్పుడు చెప్తాను, షీట్స్ తీసుకోనండి. సో వి సీ ద షీట్స్, సేమ్ మెడిసిన్ రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ కొన్ని డ్రగ్స్ మనకు తెలుసు డయూరిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇట్లా కొన్ని డ్రగ్స్ ఉంటే ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ అవసరం లేనివి కట్ డౌన్ చేసేసుకోవాలి. సో ఎన్ని తక్కువ టాబ్లెట్స్ ఉంటే అంత మంచిది. అత్యవసరమైన టాబ్లెట్స్ ఉంచుకొని మిగతావన్నీ మనం కట్ డౌన్ చేసుకోవాలి. ప్లస్ ఎప్పుడైనా పడ్డారు అంటే అది చాలా తేలిగ్గా తీసుకోకూడదు. ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. నా న్యూరాలజిస్ట్ కి ఫాల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కూడా ఫాల్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్దదైతేనే డాక్టర్కి చెప్పాలా, చిన్న చిన్న ఇంట్లో పడిపోయినాయి కూడా చెప్పొచ్చా, ఏమనుకుంటారో అనుకుంటారు. బట్ చిన్న చిన్న ఫాల్స్, పడబోయాను, పట్టుకోవాల్సి, ఇవన్నీ కూడా హిస్టరీలో మనం తలనొప్పులు వీటికన్నా ముందు చెప్పాల్సిన సిమ్టమ్ అన్నట్టు. సో మళ్ళీ ఈ హోమ్ ఇంట్లో చేసుకోవాల్సిన మోడిఫికేషన్స్ అన్ని కూడా చేసుకోవాలి. ఇదేముందిలే, నేను హాస్పిటల్కి వెళ్ళింది మెడిసిన్స్ కోసం కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు, ఇవన్నీ అవసరమా, వీటన్నిటికీ ఖర్చు పెట్టాలా, అట్లా కాకుండా యూ హ్యావ్ టు స్పెండ్ బిఫోర్ ఫాల్ కాకుండా మీరు చెప్పినట్టు ఫాల్ చేయాలి. కర్ర అవసరం అయితే సిగ్గుపడకుండా వాడుకోవాలి.
ఆ రెస్పాన్సిబిలిటీ మనదే. మన ప్రొటెక్షన్ మనం చూసుకోవాలి. ఎవరో వచ్చి ఎప్పుడు పక్కన ఉండరు పట్టుకోవటానికి. సో వీ హ్యావ్ టు బి. కొన్ని డిసీజెస్ లో అన్అవాయిడబుల్ ఫాల్స్ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో కేర్ టేకరు ఇట్లాంటి వాళ్ళు కూడా అవసరం. అండ్ మా వైపు నుంచి కూడా నేను కౌన్సిల్ చేసేది మెయిన్లీ పడిపోయిన తర్వాత హిప్ ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మళ్ళీ టేప్ రికార్డర్ లో వేసినట్టు చెప్తాం. దీంతో పాటు నేను కౌన్సిల్ చేసేది ఏంటంటే, చూడండి, హిప్ ఫ్రాక్చర్ అనేది ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గ్ లాగా. అంటే మనకి కనిపిస్తున్నది జబ్బు ఇది, కనిపించకుండా బాడీలో క్షీణత అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయి మీకు ఇప్పుడు పడిపోయారు, బాల్ ఇరిగింది, హిప్ బాల్ ఇరిగింది అనేది ఇప్పుడు మనకు బయటకు తెలుస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఓవర్ 1 year దే క్యారీ దట్ ఆల్మోస్ట్ 20-30% మార్టాలిటీ ఉంటది. అంటే వాళ్ళు లైఫ్ లూజ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. వీ హ్యావ్ టు బి ఈవెన్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ అది ఉండాలి అని అంటే మీరు చెప్పినట్టు కేర్ టేకర్స్ అండ్ డైలీ నర్సింగ్ కేర్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వస్తాయి. వన్ మోర్ ఇంపార్టెంట్, క్యాటరాక్ట్ సర్జరీలు అవసరమైనప్పుడు హియరింగ్ ఎయిడ్స్, ఫుట్వేరు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కానీ చాలా డిఫరెన్స్ ఇంపాక్ట్ తీసుకొస్తాయి. సో చాలా మంది వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు లైక్ క్యాటరాక్ట్, బయటకు వెళ్ళట్లేదు అంటారు. ఇంట్లో తిరగడానికి కూడా అవసరమే కళ్ళు. సో అవన్నీ సో స్మాల్ మనం బిగ్ డిఫరెన్స్, చిన్న చిన్నవే చాలా పెద్ద మార్పు తీసుకొస్తాయి. ఫాల్ మనకి పిల్లలకి వినటానికి లైట్ గా పడ్డాడంటే అని చిన్నగా అనిపించవచ్చు, కానీ అసలు పడ్డారు అనగానే నాకు వెంటనే ఏమో టెన్షన్ వచ్చింది. నెక్స్ట్ ఎట్లా ఇలా ఆఫ్టర్ 1 year ఈయన ఎట్లా ఉంటారో, మళ్ళీ పడతారేమో. సో వీ హ్యావ్ టు వై అనే క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తే చాలా వరకు మనం వాళ్ళ లైఫ్ లో ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇంకా ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఉండే వాళ్ళు ముందు నుంచే జాగ్రత్త పడండి. అగ్రికల్చర్ ఉన్న వాళ్ళంటే ఓకే, గానీ సిట్టింగ్ జాబ్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, మన ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు అందరూ ముందు నుంచే వీ హ్యావ్ టు ప్రిజర్వ్ మన బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ జాయినింగ్. థ్యాంక్ యూ.